వ్యూవర్స్ అందరికీ నమస్కారం. రేపు మాఘ బహుళ త్రయోదశి గురువారం, శివరాత్రి ముందు రోజు కాబట్టి రాత్రి పడుకునే లోపు మిరియాలతో ఇప్పుడు మనం చెప్పుకునే ఒక పరిహారాన్ని చేస్తే చాలు, ఒక పూటలోనే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి, మీ జీవితం మారిపోతుంది, ఆర్థిక సమస్యలన్నీ కూడా పోయి ధనలాభం కలుగుతుంది అని పండితులు చెప్తున్నారు. మాఘ బహుళ చతుర్దశికే శివరాత్రి అని పేరు. ఈ రోజే శివ పార్వతుల కళ్యాణం జరిగిందని, శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడని పురాణాలు చెప్తున్నాయి. కనుక ఈ రోజంటే శివుడికి చాలా ఇష్టం. మహాశివరాత్రి ఎంతో పవిత్రమైనది, పుణ్యప్రదమైనది. శివరాత్రి బోలాశంకరుడికి ఎంతో ప్రీతికరమైనది. ఈ రోజున ఆ దేవదేవుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు, జాగరణ, బిల్వార్చన, శివనామస్మరణతో నిష్టగా పూజిస్తూ ఉంటారు. శివ అంటే శుభప్రదం, మంగళకరమని అర్థం. శివరాత్రి అంటే మంగళకరమైన రాత్రి అని అర్థం. రాత్రి అంటే అజ్ఞానానికి సంకేతంగా భావిస్తారు. అలాంటిది రాత్రి మంగళకరమైంది ఎలా అవుతుందని చాలామందికి డౌట్ వస్తుంది. శివరాత్రి పర్వదినాన భక్తులు ఉపవాసము, జాగరణ చేయడం, బిల్వార్చన, అభిషేకం, శివనామస్మరణతో చీకటి తెరలు తొలగిపోయి అంతా జ్ఞానం వెలుగు ప్రసరిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. అందుకే శివరాత్రిని మంగళకరమైన రాత్రి అని అంటారు. శివరాత్రి గురించి పరమేశ్వరుడిని, శివరాత్రి గురించి పార్వతీదేవి అడిగినప్పుడు శివుడు ఇలా చెప్పాడట: మహాశివరాత్రి తనకి ఎంతో ప్రీతికరమైనది. ఆ రోజున భక్తులు ఏమీ చేయకపోయినా ఉపవాసం ఉంటే చాలు, నేనెంతో సంతోషిస్తాను అని అన్నాడని పురాణాలు చెప్తున్నాయి. శివరాత్రి రోజున భక్తులు నిష్టగా ఉపవాసం ఉండాలి. అలాగే రాత్రి 4 జాముల్లో శివలింగానికి భక్తితో అభిషేకం చేస్తే చాలు, ఓంకారేశ్వర రూపంగా వెలుగొందిన పరమేశ్వరుడు కోరిన వరాలు తీరుస్తాడని భక్తులు నమ్ముతూ ఉంటారు. అందుకే మొక్కుకొని ఆ శివయ్యను దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు. ఇతర రోజుల కంటే ఈ శివరాత్రి పర్వదినం ఎంతో పవిత్రమైనది. ఈ పర్వదినాన శివుడి అనుగ్రహం పొందాలంటే నిష్టగా ఆయనను పూజించాలి, ఉపవాసం చేయాలి. మహాశివరాత్రి రోజున జ్యోతిర్మయ రూపంలో, ఒక మహాలింగ రూపంలో శివుడు ఉద్భవించాడని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈ పవిత్రమైన రోజున ఈశ్వరుడు తన దర్శనం ద్వారా విశ్వం అంతటినీ కూడా దేదీప్యమానం చేసిన ఈ సమయంలో అసలు నిద్రపోకూడదు. ఈ సమయంలో పరమశివుణ్ణి మనసారా పూజించి ఏది కోరితే అది చేస్తాడు అని నమ్ముతూ ఉంటారు. శివరాత్రికే కాదు, శివరాత్రి ముందు రోజుకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. శివరాత్రి ముందు రోజు మిరియాలతో ఒక చిన్న పరిహారం చేస్తే రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈ పరిహారాన్ని ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఎందుకంటే అందరి ఇళ్లలో మిరియాలు ఉంటాయి కనుక రూపాయి ఖర్చు లేకుండా ఈ పరిహారాలు చేసుకోవచ్చు. మిరియాలు చాలా శక్తివంతమైనవి. మిరియాలతో అనేక రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. మిరియాలకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. మిరియాలు చూడడానికి నలుపు రంగులో ఉంటాయి. అందువలన వీటితో పరిహారం చేస్తే చెడు అనేది తొందరగా పోతుంది, ఫలితం తొందరగా వస్తుంది. ఈ మిరియాల పరిహారం చేస్తే చెడు కలలు రాకుండా ఉంటాయి, ధన సమస్యలు పోతాయి, ఆరోగ్య సమస్యలు పోతాయి, ధనం బాగా కలిసి వస్తుంది, శత్రువులు కూడా నాశనం అయిపోతారు అని పరిహార శాస్త్రం చెప్తుంది. మరి ఇంతకీ మహాశివరాత్రి ముందు రోజు మిరియాలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మాఘపురాణంలోని ఒక కథను విందాం. అనగనగా పుష్కరుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మంచి జ్ఞానవంతుడు. సకల జీవులయందు పరోపకారం చేయుటయే తన ప్రధాన ధ్యేయం. అతడు ప్రతి మాఘమాసంలో నిష్ఠతో స్నాన జపములు మొదలగు పుణ్య కార్యములు విడవకుండా చేసేవాడు. సదా భగవంతుని నామ సంకీర్తనలు పాడుతూ భజించుతూ జీవితంను గడుపుతున్న పరమ భక్తుడు. ఒకనాడు యముడు పుష్కరిని ప్రాణములు తీసుకుని రమ్మని తన భటులకు ఆజ్ఞాపించినాడు. వెంటనే యమభటులు పోయి ఈ విప్రపుంగవుని ప్రాణాలు తీసుకుని పోయి యముని వద్ద నిలబెట్టినారు. ఆ సమయంలో యముడు చిత్రగుప్తునితో దీర్ఘాలోచన నిమగ్నుడై ఉండెను. భటులు తీసుకుని వచ్చిన పుష్కరిని వైపు చూడగా పుష్కరుడు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించుచూ ఉండెను. వెంటనే యమధర్మరాజుకు ఏదో భయము ఆవరించినట్లు అయ్యింది. వెంటనే పుష్కరిని తన ప్రక్కనున్న ఆశ్రమంపై కూర్చుండమని చెప్పి కోరెను. తర్వాత యముడు భటుల వైపు కోపంగా చూసి, ఓరి భటులారా,
పుష్కరుడు అను పేరు గలవాడు ఆ గ్రామమందే మరి ఒక్కడు కలడు. వారిని తీసుకురాకుండా ఈ ఉత్తముడిని ఎందుకు తీసుకువచ్చితివి అని గర్జించేసరికి యమభటులు గడగడా వణికిపోయారు. అప్పుడు యముడు ఆ పుష్కరుడి వైపు చూసి నమస్కరించి జరిగిన పొరపాటుకు క్షమించమని కోరి భూలోకమునకు వెళ్ళిపోమ్మని చెప్పెను. జరిగిన పొరపాటుకు పుష్కరుడు కూడా విచారించి, సరే వచ్చిన వాడను ఈ యమలోకమును కూడా చూసిపోదును అని అనగా యమలోకమును చూడడం పుష్కరుడికి అనుమతి ఇచ్చెను. పుష్కరుడు ఒక్కొక్క దిశకు పోయి నరులు పడుతున్న నరక బాధలను చూడసాగాడు. జీవులు వారు చేసుకున్న పనులను బట్టి అనేక విధములుగా శిక్షలను అనుభవించుచు ఉండుట పుష్కరుడు కనులారా చూసెను. అతనికి అమితమగు భయము కలిగెను. భయము పోవుటకు హరినామస్మరణ బిగ్గరగా చేయసాగెను. హరినామస్మరణ విన్న ఆ పాప జీవులు తమ పాపములను పోగొట్టుకున్న వారు అయితిరి. వారి శిక్షలు ఆపు చేయడమైంది. యమలోకం అంతా చూసిన తర్వాత పుష్కరుడు తిరిగి భూలోకము వచ్చెను. పాపులు అనుభవించుచున్న నరక బాధలను చూసి వచ్చినందున పుష్కరుడు మరింత జ్ఞానంతో దేవుణ్ణి స్మరించసాగాడు. ఈ ప్రకారముగా కొంతమంది పుణ్యాత్ములు యమలోకము వెళ్ళి తిరిగి వచ్చిన వారు కూడా ఉన్నారు. ఇది నిజం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మా వీడియోకి లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే శివరాత్రికి ముందు రోజు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈరోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే లోపు ఎప్పుడైనా సరే చక్కగా 9 మిరియాలను తీసుకోండి. నల్ల మిరియాలు మాత్రమే తీసుకోండి. తర్వాత ఈ 9 మిరియాలను ఒక తెల్లటి పేపర్లో వెయ్యండి. మిరియాలలోనే చిటికెడు కుంకుమ కూడా వెయ్యండి. అలాగే కొంచెం భస్మం అంటే విభూతి ఉంటుంది కదా, ఆ విభూతిని కూడా అదే పేపర్లో వేసి ఆ తర్వాత ఈ మూడింటిని కలిపి పేపర్లో ఒక పొట్లం లాగా కట్టివేయండి. తర్వాత ఆ పొట్లాన్ని తీసుకొని వెళ్ళి మీరు పడుకునే మంచం ఉంటుంది కదా, ఆ మంచం కింద పెట్టండి. నేల మీద పడుకునే వారు మాత్రం ఆ పడుకునే ప్లేస్లో తల వైపు పెట్టి వదిలేయండి. ఆ పొట్లాన్ని అలా 24 గంటల పాటు అలా వదిలేయండి. మళ్ళీ 24 గంటల తర్వాత అంటే శివరాత్రి రోజు ఈ మిరియాలను తీసేసి మీతో పాటు శివాలయానికి తీసుకుని వెళ్ళి ఆ శివాలయంలో ఎక్కడైనా సరే పడేయండి. హుండీలో వెయ్యవద్దు, శివాలయ ప్రాంగణంలో వెయ్యండి. మిరియాలతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి. కష్టాల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. ధన సమస్యలు పోతాయి. నెగటివ్ ఎనర్జీ పోతుంది. దుష్ట బాధలు, శత్రుపీడలు అన్నీ పోతాయి. లక్ష్మీ అనుగ్రహంతో ధనలాభం కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా శివరాత్రి ముందు రోజు మిరియాలతో ఈ చిన్న పరిహారాన్ని చేసి కష్టాలను తొలగించుకొని మంచి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.